నమస్తే మిత్రులారా, మీరంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బ్రేకింగ్ న్యూస్తో ఈరోజు మీ ముందుకు వచ్చేశాను. ఆసియా కప్ 2025లో భారత జట్టు చేతిలో ఏకంగా 3 సార్లు మట్టికరిచి ఫైనల్లోనూ పరువు గంగలో కలిపేసుకున్న పాకిస్తాన్ జట్టులో ఎట్టకేలకు పరివర్తన పర్వం మొదలైంది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఎన్నో ఏళ్ల నిద్ర నుంచి బద్ధకంగా మేల్కొంది. అది మామూలుగా కాదు, భారత జట్టు ఇచ్చిన షాక్తో కలలో నుంచి కూడా ఉలిక్కిబడి లేచిందట. నిజమే, మరి కలలో కూడా టీమిండియా ప్లేయర్లే కనిపిస్తారేమో పాపం. ఇక భారత్ దెబ్బకు పాకిస్తాన్ జట్టులో ఏకంగా పెను మార్పులు, సీనియర్ల రంగ ప్రవేశం. మనందరికీ బాగా తెలుసు ఆసియా కప్లో పాకిస్తాన్ ఎంత అద్భుతంగా ఆడిందో. ఫైనల్ దాకా వచ్చి ఈసారి కప్పు మాదే అంటూ కలల్లో తేలిపోయి చివరికి మళ్లీ భారత జట్టు చేతిలో బొక్క బోర్లాపడి ముక్కు నేలకు రాసింది. గ్రూప్ దశ, సూపర్ 4, ఫైనల్ ఎక్కడ చూసినా టీమిండియాదే తిరుగులేని ఆధిపత్యం. తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో భారత్ 9వసారి ఆసియా కప్ను అనాథ ఆస్తిలా ఎగరేసుకుపోయింది. దీంతో పాకిస్తాన్లో ఒక అగ్నిపర్వతం కాదు, ఏకంగా అగ్నిపర్వతాల సమూహమే బద్దలైనట్లయింది. అక్కడి అభిమానుల గుండెలు పగిలిపోయాయి. కాదు పగిలి చిరిగి మళ్లీ పగిలి చివరికి కనుమరుగైపోయాయి అనడం అతిశయోక్తి కాదు. ఇక ఈ ఓటముల పరంపరకు తాజా షాక్ మహిళల ప్రపంచ కప్ కూడా. మొన్న జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్లోనూ పాకిస్తాన్కు ఘోరాతి ఘోర పరాభవం. టీమిండియా మరోసారి పాకిస్తాన్ను చిత్తుగా చరిత్ర సృష్టించే విధంగా ఓడించింది. అది కూడా సాధారణ గెలుపు కాదు, 12-0 అనే అజేయ రికార్డుతో పాకిస్తాన్పై నిరంతరాయమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇది కూడా ఆదివారం రోజున జరగడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ టీంకి సండే ఫోబియా పట్టుకుందట. భారత జట్టుతో మ్యాచ్ అంటే చాలు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, రాత్రుళ్ళు నిద్రే పట్టడం లేదట పాపం. సెలక్షన్ కమిటీపై వేటు, సాక్షాత్తు సర్ఫరాజ్ అహ్మద్ రంగప్రవేశం. ఈ దారుణ ఓటముల పరమర ప్రభావం చివరకు పీసీబీపై కూడా పడింది. మొన్నటి వరకు ఉన్న సెలక్షన్ కమిటీకి అత్యంత ఘనంగా వేటు వేసి కొత్త బృందాన్ని ఏర్పాటు చేయాలని మహా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ అకీబ్ జావేద్ను తొలగించి అతని స్థానంలో మనందరికీ బాగా సుపరిచితులు, ఆల్ టైమ్ గ్రేట్ సర్ఫరాజ్ అహ్మద్ను నియమించబోతున్నారట. మన మా క్రికెటర్లు సాక్షాత్తు రంగంలోకి వచ్చారు. జట్టు కష్టాల్లో ఉంటే ఎవరొస్తారు? ఖచ్చితంగా మాజీ క్రికెటర్లే కదా. అందుకే పీసీబీ ఇప్పుడు సర్ఫరాజ్ అహ్మద్తో పాటు పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో నిస్సందేహంగా గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకరైన మహమ్మద్ యూసఫ్ను కూడా కమిటీలోకి తీసుకురాబోతోందట. ముఖ్యంగా బ్యాటింగ్ను మెరుగుపరచాలని పీసీబీ భావిస్తోందట. కానీ ప్రజలు మాత్రం నవ్వుకుంటూ అంటున్నారు, బ్యాటింగే సరిగ్గా రాని వాళ్లకి బ్యాటింగ్ నేర్పడానికి ఈ మహానుభావులు వస్తారా అని. అయినా సరే పీసీబీ గారి గొప్ప ఆలోచనలు మనకెందుకులేండి. బహుశా ఎలా త్వరగా అవుట్ అవ్వాలో అనే కొత్త పాఠాలు నేర్పించడానికి యూసఫ్ను తీసుకున్నారేమో. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటమే వీళ్ల గొప్ప అదృష్టమని, వీళ్ళిద్దరూ ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడటం, తమ అనర్ఘళ ఉపన్యాసాలు ఇవ్వటం వల్లే ఈ అద్భుత అవకాశం దొరికిందేమోనని కొందరు కోచులు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికే పీసీబీ నుంచి అధికారిక కాల్స్ వెళ్లేయట. ఆఫర్ను కూడా ఆత్రంగా అంగీకరించేశారట. త్వరలోనే తమ మహత్తర బాధ్యతలను స్వీకరించబోతున్నారట. ఇప్పుడు అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, ఈ కొత్త టీం పాకిస్తాన్ క్రికెట్ను నిజంగానే కొత్త రూపునివ్వగలదా, లేక మళ్లీ మన భారత జట్టు హైలైట్స్లోనే వీళ్లు కూడా కనిపిస్తారా అని. మరి ఫ్రెండ్స్, ఈ పాకిస్తాన్ పరివర్తనపై మీ అభిప్రాయం ఏంటి? సర్ఫరాజ్, యూసఫ్ సువర్ణద్వయం పాకిస్తాన్ క్రికెట్ను నిజంగానే కాపాడగలరా, లేక యథావిధిగా మళ్లీ భారత జట్టు హైలైట్స్లోనే వీళ్లు కూడా కనిపిస్తారా? మీ అమూల్యమైన కామెంట్స్ను కింద తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న గంట సింబల్లో నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తదుపరి అప్డేట్తో మరోసారి మీ ముందుకొస్తాను. జై హింద్.